ద్వారకాయుగంలో శ్రీకృష్ణుడు దుష్ట శక్తులను సుదర్శన ద్వారంలో బంధించి దాచి ఉంచాడు. జీవన్ కోడ్ టెక్నాలజీ కాదు, ఇది ఒక విధంగా భూమికి ఇమ్యూనిటీ బూస్టర్. ఈ క్షణం కోసమే ఎన్నో యుగాలుగా ఎదురు చూశాను. ఇప్పుడు ఆ ద్వారం తెరుచుకుంటుంది. నా శక్తులు తిరిగి వస్తాయి. రాక్షస సేనను ఆధునిక యంత్ర సేనను కలిపి ఈ లోకాన్ని భస్మంగా చేయండి. ఇకపై ఈ భూమి మీద అధికారం మనదే. ఈ ప్రళయాన్ని ఆ దేవుడైనా ఆపలేడు. అలాగే ఆ యువకుడు నాకు ప్రాణాలతో కావాలి. కుమార, నీవు సృష్టించిన ఫార్ములా మంచి కోసం కాదు, చీకటికి ద్వారం కాబోతోంది. జరిగే వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఒక్క శ్రీకృష్ణుడు తప్ప. పోయే నా రూపం నాకు తిరిగి వచ్చింది. నా శక్తులు పదింతలు పెరిగాయి. ఇక ఆ కృష్ణుడికి ఓటమి తప్పదు. ఏ యుగంలో అయినా ధర్మం ఓడిపోయే పరిస్థితి వస్తే నేను తప్పకుండా వస్తాను. ఈ యుద్ధంలో నీకు తోడుగా యుద్ధం చేయటానికి దివి నుండి మహావీరులు వస్తున్నారు.